ప్రభువు నామానికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని వ్రాయబడింది. నేటి కాలములో క్రైస్తవ సమాజములో అనేకులు యేసుక్రీస్తు వారిని విశ్వసించి బాప్తిసం పొందేవారు అనేకులు ఉన్నారు. కొందరేమో పెళ్లి కొరకు బాప్తిసం పొందేవారు ఉన్నారు. ఈ దేవుని నమ్మిన తర్వాత మాకు కలిసి వచ్చింది అని, అలాగూ కలిసి వచ్చింది కాబట్టి నమ్మాము, బాప్తిసం పొందాము అనేవారు ఉన్నారు. మరికొందరు మా జీవితంలో ఈ దేవుని నమ్మిన తర్వాత మా జీవితంలో అద్భుతం జరిగింది అని వారు అలాగును నమ్మి బాప్తిసం పొందారు. మరికొందరు వాక్యాన్ని విని ఆ వాక్యం వలన వారు విశ్వసించి బాప్తిసం పొందేవారు ఉన్నారు. ఎలాగైనా కూడా యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం పొందేవారు చాలామంది ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో ఒక మాట, ఏ రూపములో ఏ రకంగా నీవు బాప్తిసం పొందావో నాకైతే తెలియదు, కానీ పరలోకంలో నీవు చేరాలంటే బాప్తిసము తప్పనిసరి. అయితే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ పరలోకములో చేరుతారా? గ్యారెంటీగా పరలోకములో చేరుతారా అన్న మాటను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు అని. అయితే అనేకులు నమ్ముతారు, కానీ నమ్మకం యొద్ద మాత్రమే ఆగిపోయేవారు ఉన్నారు. నమ్మామంటూ అన్యుల ఆచారాలు పాటిస్తూ, నమ్మాము అంటూ, విశ్వసించాము అంటూ నోటుని అదుపు చేసుకోలేని వారు, నమ్మామంటూ అనేక రకాలైన లోక సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ ఇలాగూ రకరకాల వాటికి లోనైన క్రైస్తవులు అనేకులు ఉన్నారు. మరికొందరు రేపో మాపో చనిపోతాడు అన్న సమయములో కూడా బాప్తిసం పొందేవారు ఉన్నారు. అలాంటి వారు కూడా మోక్షానికి వెళుతారా? బాప్తిసం పొందితే చాలు పరలోకం గ్యారెంటీనా అని అంటే కష్టమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారట ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేసి బయటికి వచ్చి, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశాను అని అంటూ, బట్ పేషెంట్ ఈజ్ డై. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కష్టపడి నేను ఆపరేషన్ చేశాను, అయితే పేషెంట్ చనిపోయాడు. ఏమి లాభం అండి కదా? అలాగే మేము నమ్మాము, బాప్తిసం పొందాము, మాకు పరలోకము గ్యారెంటీనా అంటే అనేకులు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు చెప్పిన ఫార్ములా పాటించకుండా వారు నమ్మి బాప్తిసం పొందుతున్నారు. ఏమిటి ఆ ఫార్ములా అంటే మారు మనసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని రకాల బాప్తిసాలు పొందినా, అంటే కులం కోసం కావచ్చు, మతం కోసం కావచ్చు, జాతి కోసం కావచ్చు, జీవితంలో అద్భుతం జరిగిందని కావచ్చు, లేక కలిసి వచ్చిందని కావచ్చు, ఏ రకంగా నువ్వు బాప్తిసం పొందినా మారు మనసు అనేది లేకపోతే నీ బాప్తిసము చెల్లుబాటులోనికి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం అట మన కొరకు సమీపముగా ఉన్నది, మారు మనసు పొందాలి.
మారు మనసు లేక అనేకులు బాప్తీసాలు పొందుతున్నారు, యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నారు, నమ్మాము అంటున్నారు. అయితే మనిషిలో మారు మనసు రాకుండా నువ్వు ఎన్ని రకాల బాప్తీసాలు పొందినా వ్యర్థమే అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక అబ్బాయికి ఒక రోగం వచ్చిందనుకో, డాక్టర్ యొద్దకు వెళ్తాము. ఆయన వైద్యం అంతా చేసి అంత అయిపోయిన తర్వాత కొన్ని కండిషన్లు చెబుతాడు. బాబు, నేను నా సాధ్యం అయినంతగా నా మేరకు నేను వైద్యం చేశాను. అయితే ఈ పిల్లోనికి అన్నీ నీవు ఖర్చు పెట్టి చూపించావు, తగిన వైద్యం ఇప్పించావు. అయితే నీవు ఇంటి యొద్ద ఈ పిల్లోనికి పథ్యం పెట్టాలి. అనగా ఏవి తినాలో ఏవి తినకూడదో ఈ పిల్లోనికి పథ్యం తప్పనిసరి అంటాడు. అలాగున ఆ పథ్యం లేకపోతే ఈ పిల్లోడు మరణిస్తాడు అని డాక్టర్ గారు సెలవిస్తారు. పథ్యం అనేది తప్పనిసరి అని డాక్టర్ గారు చెబుతాడు. నా యొద్ద డబ్బులు ఉన్నాయి కదా సార్, ఇంకెంతైనా డబ్బులు ఇస్తా, పథ్యం లేకుండా వైద్యం చేయండి అంటే, లేదు లేదు లేదు, నీ వద్ద డబ్బులు ఎంతైనా ఉండవచ్చు, నా వద్ద ఎంతైనా వైద్యం చేయించుకోవచ్చు. అయితే వైద్యముతో పాటు నీ ఖర్చుతో పాటు తప్పనిసరిగా పథ్యం పాటించాలి అని డాక్టర్ గారు సెలవిస్తాడు పేషెంట్కి. పథ్యము లేకపోతే ఎంత వైద్యం చేయించుకున్నా కూడా పేషెంటు చనిపోతాడు. అలాగే నువ్వెంత భక్తిపరుడువైనా, ఎలాగో నీవు బాప్తిసం పొందినా, క్రైస్తవ్యంలో నువ్వు ఎంత సీనియర్వో అయినా, మేము పలానిన్ని సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారిలో ఉన్నాము అని నీవు అనుకోవచ్చు. అయితే మారు మనసు ఉందా? ఈ మారు మనసు అనేది క్రైస్తవులకు పథ్యం వంటిది. ఈ మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని రకాల బాప్తీసాలు పొందినా పరలోక రాజ్యం నీ సొంతము కానే కాదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనములో ఇలాగ వ్రాయబడింది, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. మొదట మారు మనసు పొందండి అని అంటూ, పాపక్షమాపణ నిమిత్తము నీవు, అనగా ఒకప్పుడు నేను పాపిని అని ఒప్పుకొనే బాప్తిసం పొందాలి. కొందరు ఒప్పుకొని విడిచిపెట్టకుండా బాప్తిసం పొందేవారు ఉన్నారు. ఒప్పుకోకుండా తప్పుకుంటే చాలా ప్రమాదము, ఒప్పుకోకుండా దానిని దాచిపెట్టితే ప్రమాదము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనములో ఇలాగ వ్రాయబడింది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని వ్రాయబడింది. మారు మనసు దేని నిమిత్తం అంటే, నేను ఇది వరకు పాపిని, నేను యేసుక్రీస్తు వారిని నమ్మాను, నేను ఇక నుండి ఈ పాపాలు చెయ్యకూడదు అని నిర్ణయించుకోవడము మారు మనస్సు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 3-4 వచనాలలో ఇలాగ వ్రాయబడింది, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, జన్మ అంటే ఏంటి? మళ్ళా తల్లి గర్భములోనికి వెళ్ళి మరలా పిల్లవానిగా జన్మించడము కాదు. కానీ మారు మనసు అనగా పాతవంతటిని విడిచిపెట్టి నీవు నూతనమైన ఆలోచనలతో, నూతనమైన స్వభావముతో, నీ ఆలోచనలు మారాలి, అలవాట్లు మారాలి, అన్నిటిని మార్చుకొని నీవు అప్పుడు పాప క్షమాపణ నిమిత్తము, ఇది వరకు నేను పాపమే చేశాను అని ఒప్పుకొని
అప్పుడు వాటన్నిటిని ఇకపై నేను చెయ్యను అనే ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొందాలి. అప్పుడు నీవు మారు మనసు పొంది బాప్తిసం పొందినట్టు. చాలామంది ఒప్పుకోకుండా తప్పుకొని బాప్తిసం పొందేవారు ఉన్నారు. మరికొందరు అప్పటికి ఒప్పుకుంటారు, ఆ తర్వాత మరలా పాత విషయాలు, పాత అలవాట్లు, పాత వాటిని పాటిస్తూ ఉంటారు. చాలామంది మారు మనస్సు పొంది అన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి అని అంటూ ఉన్నారు. విడిచిపెట్టడం మన వల్ల అవుతుందా, అంత కరెక్ట్గా ఉండడం మన వల్ల అవుతుందా అనే వారు కూడా అనేకులు ఉన్నారు. అయితే దైవ గ్రంథం ఏమని బోధిస్తుందంటే చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము ఇలాగ వ్రాయబడింది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికి తనము గల ఆత్మని ఇయ్యలేదు. మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొందిన వారికట దేవుడు మనకు శక్తి ఇస్తాడు. ఎవరి శక్తి అంటే అది దేవుని శక్తి. ప్రేమిస్తాడు అనగా అనేకులను మనం ప్రేమించులాగున. ఇంద్రియ నిగ్రహము అనగా ఏది చూసినా తట్టుకునే శక్తి. నువ్వు ఏటిని చూసినా వాటి మీద ఆశ కలగకుండా వాటిని నియంత్రించుకునే శక్తి. అలాంటి ఆత్మనే దేవుడిస్తాడు. అంతేకాదు పిరికితనము గల ఆత్మను ఇయ్యడు అని వ్రాయబడింది. పిరికితనము, కొందరు దయ్యాలకు భయపడతారు, కొందరు మనుషులకు భయపడతారు. కొన్నిటికి మనము ఉండలేమేమో అని కొన్నిటికి భయపడుతూ పిరికి వారిగా జీవించేవారు అనేకులు ఉన్నారు. ఒక వ్యక్తి మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నేను ఉంటానో ఉండనో, ఉండలేనేమో అనే డౌటు అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనకు అనుమానమే అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు శక్తినిస్తాడు, అన్నిటినీ జయించే శక్తిని. పాపాన్ని కూడా జయిస్తావు, వ్యసనాలను జయిస్తావు, అప్పులను జయిస్తావు, అన్నిటినీ జయించే శక్తిని దేవుడిస్తాడు. అంతేకాదు నియంత్రించుకునే శక్తిని ఇస్తాడు. ఈ వేటిని చూచినా నేను తట్టుకోలేను, ఉండలేను అనే మాటలు రాకుండా వాటిని అన్నిటిని చూసి కూడా తట్టుకునే, నియంత్రించుకునే శక్తిని ఇస్తాడు. అంతేకాదు పిరికితనము గల ఆత్మను ఇయ్యడు, ధైర్యముగా ఉండే ఆత్మనిస్తాడు. కొందరు కొన్నిటికి భయపడుతూ ఉంటారు. ఏదైనా తీసివేస్తే, లేక చేతబడి చేస్తే, లేక ఏదైనా ఉంటే భయపడుతూ ఉంటారు. దేవుని ఆత్మ వారిలో ఉంటే వీటికి భయపడరు అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీలో దేవుని ఆత్మ ఉన్నదా లేక పిరికితనము గల ఆత్మ ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకో. అంతేకాదు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనములో ఇలాగ వ్రాయబడింది. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణము లేని శరీరము సచ్చిన శవము. అయితే ఒక విశ్వాసి కూడా నీవు మారు మనసు పొందిన తర్వాత దేవునికి నచ్చినట్టుగా జీవించకపోతే, క్రియలు అనగా నీ విశ్వాసం ద్వారా దేవుని పనులు చేస్తూ ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా వింటూ ఉండాలి, అనుసరిస్తూ ఉండాలి. అప్పుడు నీవు ఒక దేవుని బిడ్డగా, విశ్వాసిగా కొనసాగుతావు. లేదు నేను నమ్మాను, బాప్తిసం పొందాను అని క్రియలు లేని విశ్వాసిగా ఉంటే, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసము కూడా అలాంటిది. అనగా నీవు కూడా విశ్వాసివి అని, దేవుని బిడ్డవి అని నీవు చెప్పుకోవాలి. కానీ నీలో క్రియలు లేకపోతే నీవు కూడా దేవుని దృష్టిలో సచ్చిన శవమే. అనగా దేవుని పని చేయాలి విశ్వాసి. అంతేకాదు విశ్వాసముతో ప్రార్థన చేయాలి, విశ్వాసముతో పాటలు పాడాలి, విశ్వాసముతో ప్రసంగించాలి, ఇతరులకు బోధించాలి.
అనగా నీకు తోచినంత, నీకు దేవుడిచ్చినంత జ్ఞానముతో కూడా దేవుని మాటలు చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు చూడండి, నీవు విశ్వాసివైతే ఈ ఫలాలు నీలో ఉండాలి. మారు మనసు పొందిన వ్యక్తిలో ఇవి తప్పకుండా ఉంటాయి. ఇవి ఉన్నవారే పరలోక రాజ్యానికి వారసులు అనే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అవి ఏవో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని వ్రాయబడింది. దేవుని ఆత్మ నీలో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటే నీవు అనేకులకు ఫలభరితంగా ఉంటావు, అనేకులకు ప్రేమ చూపిస్తావు. అంతేకాదు అనేకులతో నీవు సంతోషంగా ఉంటావు. నీ సంతోషములో అనేకులు పాలు పంపులు పొందుతారు. నువ్వు సమాధానంగా ఉంటావు, అనేకులను సమాధానపరిచే వ్యక్తిగా ఉంటావు. దీర్ఘశాంతంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. నీలో శాంతము ఉంటుంది. నిన్ను చూసి అందరూ సార్ ఎంత ప్రశాంతంగా ఉన్నాడు చూడండి, అలాగ మనము కూడా ఉందామని నిన్ను చూసి నేర్చుకుంటారు. దయాళత్వము అనగా అనేకులకు నీవు దయ చూపిస్తావు. నిన్ను చూసి కూడా అందరూ దయ చూపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దయాళుడు అని వ్రాయబడింది. ఆయన నమ్మిన నీవు కూడా అనేకులకు దయ చూపించాలి, కనికరము చూపించాలి. నిన్ను చూసి కూడా అనేకులు దయ చూపిస్తారు. మన విశ్వాస ఎంత గొప్పవారు, ఎంత మంచివారు అని నీ మీద కూడా దేవుని దయ ఉంటుంది, మనుషుల దయ కూడా ఉంటుంది అని దైవ గ్రంథం బోధిస్తుంది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచితనము, ఇతరులకు సహాయము చేసే మంచితనము, ఒకరికొకరు సహకరించుకునే గుణము కలిగి ఉండాలి. అది దైవ పిల్లలకు ఉండవలసిన లక్షణం. అంతేకాదు విశ్వాసము. ఎన్నో ఈ జీవిత పోరాటములో వెన్నుపోటు లాంటి శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా కూడా నీవు నా దేవుడు నాకున్నాడు అని ఆయన మీద ఆధారపడి బ్రతకడమే విశ్వాసము. ఏదో వచ్చిందని నీవు పడిపోతే అది విశ్వాసము కాదు. ఏది వచ్చినా నాకు దేవుడు నా యందు ఉన్నాడు అని దేవునిలో నిలవబడి ఉండటమే విశ్వాసము. అంతేకాదు ఆశా నిగ్రహము. ఈ లోకంలో రకరకాల వాటిని చూస్తావు, అన్నీ నువ్వు చూసి ఆశించదగినవి కాదు. ఏవి అవసరమో అవి నీకు తెలుసు. ఏది అవసరమైనా కూడా అది నీవు దేవుణ్ణి అడగాలి. చూసిన ప్రతిదీ కావాలి అని ఆశించి నాకు అది ఉంటే బాగుంటుందే అని దాని మీదే దృష్టి ఉంచి ఆశపడే వారు లోకస్తులు. అయితే నీవు ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. అది నీకు అవసరమే, అది నీకు అంత అవసరమైతే దేవుడు ఇస్తాడు అన్న నమ్మకం కలిగి ఉండాలి. అంతేకాని అదే కావాలి, దేవుడు నిజంగా ఉంటే నాకు అదే కావాలి, అది ఇస్తేనే నాకు అని ఇలాంటి మాటలు నీ నోట ఉంటే అది నీలో ఆశా నిగ్రహము లేదు. క్రైస్తవునికి, ఆత్మీయునికి ఆశా నిగ్రహము తప్పక ఉండాలి. మనుషుడా, నీకు ఏది అవసరమో దేవునికి తెలుసు. నీవు ప్రతి దానికి ఆశపడుతూ ఉన్నావంటే నీకు లోకస్తునికి తేడా లేదేమో. అయితే నీకు ఏది అవసరమో అది నన్ను అడుగుడి నేను ఇస్తా అన్న దేవునికి ఒక్కసారి మొరపెట్టి చూడు. అయితే ఆయన ఇచ్చేంత వరకు నీవు నిగ్రహం కలిగి ఉండాలి. దాని మీదే ఆశ కలిగి జీవించడం కాదు, అది నాకు అవసరమైతే దేవుడు ఇస్తాడు అన్న నమ్మకం కలిగి జీవించడమే విశ్వాసము. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యమైన విషయం ఏమిటంటే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ పరలోకానికి పోతారన్న గ్యారెంటీ లేదు. కానీ మారు మనస్సు కలిగి వారి జీవితాలను మార్చుకొని దేవుని కోసము నలగటానికైనా కరగటానికైనా సిద్ధపడిన వారే మోక్షానికి వారసులు
పాత్రులు అని దైవ గ్రంథం బోధిస్తుంది. గనుక నీవు నేను ఏది వచ్చినా కూడా దేవుని కోసం నలగాలి, వెలగాలి, కరగాలి. అన్నిటికీ తెగింపు కలిగి జీవించిన వాడే క్రైస్తవుడిగా జీవిస్తాడు, పరలోక రాజ్యానికి వారసుడుగా అవుతాడు. దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహాకృపగలిగిన మా దేవా, మీకే స్తోత్రం నైనా. తండ్రి యేసయ్య, ఈ దినము మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రమునైనా. మారు మనసు లేకుండా రేపో మాపో చనిపోతాడు అన్న వ్యక్తికి బాప్తీసం ఇస్తే మోక్షానికి పోతాడా? పోడు అని నీ దైవ గ్రంథం బోధిస్తుంది. మారు మనసు లేకుండా పెళ్లి కోసమో మరొక దానికోసమో కలిసి వచ్చిందనో లేక కులం కోసమో మతం కోసమో తండ్రి యేసయ్య జాతి కోసమో బాప్తీసం పొందితే, ఒక క్రైస్తవుడిగా మారాలి అని బాప్తీసం పొందితే పరలోకానికి వెళతారా అంటే వెళ్ళరు అని నీ దైవ గ్రంథం బోధిస్తుంది. మారు మనసు లేకుండా ఎంత సీనియర్ అయినా కూడా బాప్తీసం పొందితే, మారు మనసు లేకుండా జీవిస్తే మోక్షానికి వెళ్ళడు అని నీ దైవ గ్రంథం బోధిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది మారు మనసు నిమిత్తము అన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మి బాప్తీసం పొందినవాడు కనికరింపబడును, వర్ధిల్లుతాడు అని నీ వాక్యం సెలవిస్తుంది. మా దేవునికి స్తోత్రమునైనా. నీ కనికరము పొందులాగున మేమందరం ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి యేసయ్య మారు మనసు పొంది నమ్మి బాప్తీసం పొందే భాగ్యాన్ని అనేకులకు దయచేయండి. మా రక్షకామికే స్తోత్రమునైనా. చూసిన నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్లు చేయండి. మా రక్షకుడును విమోచకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.